నేడు అలుముకున్న మనిషిలో పరాయీకరణ తత్వం నుండి బయటపడి యువతలో దేశభక్తి భావాలు పెంపొందించడమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి కాగలదని వక్తలు పేర్కొన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమం స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, విఎస్ఆర్ ఐడియల్ స్టడీ సెంటర్ కన్వీనర్ సిహెచ్ కిరణ్ కుమార్, ప్రజా నాట్య మండలి నాయకులు జుత్తిక శ్రీనివాసరావు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు సిహెచ్ భాస్కర్ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డివైఎఫ్ఐ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. మాజీ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణారావు మాట్లాడుతూ, నేటి విద్యా విధానం యువతను కార్పొరేట్లకు అవసరమైన వ్యక్తులుగా తయారు చేసే కర్మాగారాలుగా ఉన్నాయే తప్ప మానవుల్లో మనిషితత్వం కలిగించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషిలో ఆలోచన శక్తి హరించి వేస్తున్నందునే దేశ స్వాతంత్రానికి ద్రోహం చేసి బ్రిటిష్ వారికి ఊడిగం చేసిన గాంధీ హంతకుల చేతికి దేశ పాలన పగ్గాలు వెళ్లడానికి దారితీసిందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వి చంద్రరావు, సిహెచ్వి రమణ, హనుమంతు, రాము, దొరబాబు, చిన్న, రాజేష్, మంజన్ కుమార్, భద్రం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్న తెల్లదొరలను తరిమి కొట్టడానికి మన్యం వీరులందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క దేశం నుంచి తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర అందరూ చదవాలని డివైఎఫ్ఐ పిలిపిస్తూ ఉంది. ఈరోజు పాఠశాలలో కానీ యువత యువకుల్లో కానీ దేశభక్తి భావాలు తగ్గుతూ ఉన్నాయి. డివైఎఫ్ఐ పిలుపునిస్తూ ఉంది. ఈ దేశంలో ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ పెట్టుబడిదారీ భూస్వామి సమాజంలో, ఈ వినియోగదారీ ప్రపంచంలో దేశభక్తి భావాలు తగ్గుతూ ఉన్నాయి. అవి పెంపొందించడానికి డివైఎఫ్ఐ కృషి చేస్తుంది. కాబట్టి దేశభక్తి భావాలు కలిగిన యువకుల్లాగా ఈ యువకులు తయారవ్వాలని పిలుపునిస్తూ దేశభక్తి విషయాల మీద స్వతంత్ర పోరాట యోధుల యొక్క పుస్తకాలు చదవాలని పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. అంతా కార్పొరేటీకరణ, అంతా ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలతో ముందుకు పోయినటువంటి ఈ దేశంలో విద్యా విధానాన్ని ప్రజలకు వ్యతిరేకంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ శక్తులకి ఎవరైతే కావాలో వాళ్ళని తయారు చేసిన ఉత్పత్తి కర్మాగారాలుగా విద్యాలయాలు తయారైపోయి, అందుకనే ఈ యాంత్రిక జీవనం పడి యువతరం విద్యార్థులు అందరూ కూడా ఈ త్యాగజీవుల యొక్క ఫలితాలు ఏటో తెలియకుండా ఉన్న పరిస్థితి దాపరించింది. దీన్ని మనం ఖచ్చితంగా సీతారామరాజుకి నివాళంటే రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి సీతారామరాజుని ఆయన జీవితాన్ని పరిచయం చేయడమే నిజమైన నివాళిగా మనం భావించాలి. ఇది మనం కాపాడుకోవడం కోసం ఆ యొక్క త్యాగాల్ని స్మరించుకోవాలి. మన బిడ్డల్ని, మన పుత్రుల్ని, మన దేశాన్ని, మన ప్రజల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వీరుల యొక్క త్యాగాల్ని స్మరించుకుంటేనే మనం మనుషులుగా మిగలగలం.